ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో ఎదుగుతున్నారా? మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనమును మనం చూసినట్లయితే, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించునను నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించునను నేను భయపడను. ఈ కీర్తన రాసింది దావీదు పిల్లరా. దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి మోహరించునను నేను భయపడను అంటున్నాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. తన జీవితంలో కూడా పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, శోధనలో ఇవన్నీ కూడా దావీదు జీవితంలో ఉన్నాయి పిల్లరా. దావీదును తరుముతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఒక పక్క శత్రువులు ఉన్నారు, ఇంకో పక్క సౌలు ఉన్నాడు. ఈ విధంగా తన వెంటబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు కదా, 10,000 మంది దండెత్తి మోహరించునను నేను భయపడను అంటున్నాడు. మన జీవితంలో పిల్లరా మనము కూడా భయపడిపోతా ఉంటాం. దావీదును చంపటానికి 10,000 మంది వచ్చినా కానీ నేను భయపడను అంటున్నాడు పిల్లరా. ఆలోచించండి, దావీదు భయపడిపోవడానికి గల కారణం ఏంటి? దావీదుకి ఎక్కడి నుండి అంత ధైర్యం వస్తూ ఉంది? దావీదుని 10,000 మంది మోహరించడం అంటే పిల్లరా చుట్టుకొట్టడం అనమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు పిల్లరా, 10,000 మంది మోహరించునను. అంటే దావీదు చుట్టూ 10,000 మంది గుమ్ముగూడినా గాని, దావీదును చంపటానికి 10,000 మంది వచ్చినా గాని దావీదు అంటున్నాడు పిల్లరా, నేను భయపడను అంటున్నాడు. మరి దావీదు ఏం చూసుకొని భయపడడు? దావీదుకి ఎందుకు అంత ధైర్యము? దావీదు భయపడకపోవడానికి గల కారణం ఏంటి పిల్లరా అంటే, దావీదు అంటాడు కదా ఆ పై వచనములో, యెహోవా నాకు ఆధారం అంటాడు. ఏంటి పిల్లరా? యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు. అంటే దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి దావీదు భయపడట్లేదు అన్నమాట. దావీదు భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, దేవుని ఆధారం చేసుకున్నాడు. దేవుని కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని కలిగి ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని దేవునికి అర్పించాడు. దేవుని చిత్తానుసారంగా అడుగులేస్తున్నాడు కాబట్టే, దేవుడు తన జీవితంలో ఉన్నాడు కాబట్టే, దేవుడే తనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి పిల్లరా దావీదు భయపడను అంటున్నాడు. అదే పిల్లరా, మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా అనేకమైన పోరాటాలు, యుద్ధాలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు మన చుట్టుముడుతూ ఉంటాయి పిల్లరా. ఇలా మనం చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడిపోతూ ఉంటాం కదా. అప్పులు చుట్టుముట్టినప్పుడు భయపడిపోతూ ఉంటాం. అనారోగ్యాలు చుట్టుముట్టినప్పుడు భయపడిపోతూ ఉంటాం. శోధనలు చుట్టుముట్టినప్పుడు భయపడిపోతూ ఉంటాం. అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా మన చుట్టుముట్టినప్పుడు పిల్లరా మనం ఏం చేస్తామంటే భయపడిపోతా ఉంటాం కదా. కానీ దావీదు అంటున్నాడు, 10,000 మంది నన్ను మోహరించునను, నన్ను చుట్టునను నేను భయపడను అంటున్నాడు. కారణం ఏంటంటే పిల్లరా, దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. కాబట్టి పిల్లరా, నీవు నేను దేవుని ఆధారము చేసుకుంటే మనల్ని ఎన్ని చుట్టుముట్టినా కానీ, ఎన్ని శోధనలు చుట్టుముట్టినా కానీ, ఎన్ని సమస్యలు మన చుట్టుముట్టినా కానీ, ఎన్ని శోధనలు మన చుట్టుముట్టినా కానీ పిల్లరా మనము దేనికి భయపడిన అవసరం లేదు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ బహుశా నీవు కూడా భయపడిపోతున్నావా? నిన్ను కూడా ఈరోజు అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, నిందలు, అవమానాలు, రకరకమైనవి నేను చుట్టుముట్టి భయపెడుతున్నాయా? అయితే ప్రభుని ఆధారం చేసుకో. ప్రభుని నీ జీవితంలో నీవు ఆధారం చేసుకుంటే నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే నేను చుట్టుముట్టే సమస్యల కంటే, నేను చుట్టుముట్టే శోధల కంటే, నేను చుట్టుముట్టే అప్పుల కంటే, నేను చుట్టుముట్టే అనారోగ్యాల కంటే, నేను చుట్టుముట్టే సమస్యల కంటే నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీకు విజయాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన నిన్ను ఏమీ చేయకుండా కాపాడగల దేవుడు. కాబట్టి
మనము కూడా దావీదులాగా దేవుణ్ణి ఆధారం చేసుకొని దావీదులాగా మనం ఏం చేద్దాం పిల్లరా? ధైర్యంగా ఉండాలి. దావీదు అన్నాడు, నేను భయపడను అంటున్నాడు. అప్పుడు మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, నీవు కూడా భయపడిపోతున్నావా? ఈరోజు నీకు వచ్చే కష్టాలకి, నీకు వచ్చే సమస్యలకి, నీకు వచ్చే ఇరుకులకి, నీకు వచ్చే ఇబ్బందులకి, నీకున్న అనారోగ్య సమస్యలు బట్టి, నీకున్న అప్పులు బట్టి, ఇంకేదైనా సమస్యలు బట్టి, ఒకవేళ భర్తను బట్టో భార్యను బట్టో ఇంకేదైనా సమస్యలు బట్టి నువ్వు భయపడిపోతున్నట్లయితే నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు యేసయ్యను ఆధారం చేసుకుంటే, ప్రభువును నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు దేనికి భయపడిన అవసరం. ఎందుకంటే ఆయన నీకు ఆధారమై ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన నీకు దుర్గమై ఉన్నాడు, ఆయన నీకు కోటయ్య ఉన్నాడు. నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు దిగులు పడాలి? దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. కాబట్టి దావీదుని 10,000 మంది చుట్టుముట్టినగా నేను భయపడాను అంటున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభుని ఆధారం చేసుకున్నాం. అప్పుడు ఈ లోకంలో కలిగే ప్రతి భయాలను కూడా మనము జయించగలుగుతాం. కాబట్టి ప్రభుని ఆధారం చేసుకో. నీ జీవితంలో ఆయన నీకు వచ్చే ప్రతి భయాల మీద విజయాన్నిచ్చి నీ తల ఎత్తి నిన్ను తన సాక్షిగా, తన బిడ్డగా నిలబెట్టగల గొప్పది అన్నమాట. మరి సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడైనా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఆ రోజు దావీదు నిన్ను ఆధారం చేసుకున్నాడు. 10,000 మంది మోహరించి దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను అంటున్నాడు. ప్రభా, కారణము నిన్ను దావీదు ఆధారం చేసుకున్నాడు కాబట్టి అయ్యా, మా జీవితంలో కూడా నిన్ను ఆధారం చేసుకుంటే మేము దేనికి భయపడిన అవసరం లేదు ప్రభా. ఈ లోకములో ఏది మాకు ఆధారం కాదు కానీ, మా డబ్బు, మా ఆస్తి, సిరి సంపదలో మనుషులు ఏది ఆధారం కాదు కానీ ప్రభా, మీరే మా ఆధారమై ఉన్నారు అయ్యా. మరి ఈరోజు ఈ వాక్యమని ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీపిస్తున్నారో వారి జీవితంలో కూడా దేనికి భయపడుతున్నారో ఆ భయాలన్నీ తొలగించి ప్రభా, నీ బిడ్డలో నిన్ను ఆధారం చేసుకొని నీ కోసము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారు ఏది తరుముతున్నాయో, ఏది భయపడుతున్నాయో ప్రభా, ఆ సమస్యలు, ఆ శోధలన్నీ కూడా నీ బిడ్డల నుంచి తొలగించి నెమ్మది సమాధానముల వరకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, మనము కూడా దావీదులాగా దేవుని ఆధారం చేసుకున్నాము. మనము దేనికి భయపడిన అవసరం లేదు. మన కోసము ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ఆయన మనకు తోడుండగా మనం ఎందుకు కృంగిపోవాలి? ఆయన మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నీకు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.